చండీగఢ్ వివాదంపై వెనక్కి తగ్గింది కేంద్రం. పరిపాలనను రాష్ట్రపతి పరిధిలోకి తెచ్చే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. చండీగఢ్ ముమ్మాటికి పంజాబ్దేనంటున్న ఆ రాష్ట్ర అధికార విపక్షాలు కేంద్రం ఏమాత్రం తొందరపడినా ఉద్యమిస్తామని హెచ్చరించాయి. కేంద్రం పంజాబ్ మధ్య అసలేంటి చండీగఢ్ గొడవ? కేంద్రం మదిలోని ప్రతిపాదనలేంటి? పంజాబ్ హర్యానాల సంయుక్త రాజధాని నగరం చండీగఢ్ 1966లో పంజాబ్ నుంచి విడదీసి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పంజాబ్ హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా చండీగఢ్ కొనసాగుతుంది. అయితే చండీగఢ్లో పరిపాలనా వ్యవహారాలను మాత్రం పంజాబే చూస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, పాండిచ్చేరి ఆర్టికల్ 240 కిందకొస్తాయి. కానీ చండీగఢ్ ఆర్టికల్ 240 కిందకు రాదు. ఇక్కడ పాలనా వ్యవహారాలను పంజాబ్ గవర్నర్ చూస్తారు. అయితే ఈ పద్ధతిని మార్చి చండీగఢ్ పరిపాలనా వ్యవహారాలను పూర్తిగా రాష్ట్రపతి చేతుల్లో పెట్టేలా రాజ్యాంగ సవరణకు కేంద్రం సిద్ధమవుతుంది. దీంతో అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే విధమైన విధానం ఉంటుందని భావిస్తుంది. డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై పార్టీలకు అతీతంగా పంజాబ్లో అధికార విపక్షాల నుంచి కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు ఆమ్ ఆద్మీ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్. చండీగఢ్ ఎప్పటికీ పంజాబ్దేనని చెప్పారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్రం తీరును తప్పుపట్టారు. నియంతృత్వం ఎదుట పంజాబ్ ఏనాడూ తలవంచలేదని చరిత్ర చెబుతుందని గుర్తు చేశారు. ఇక శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ కూడా కేంద్రం తీరును తప్పుపట్టారు. చండీగఢ్ను పంజాబ్కు అప్పగిస్తామంటూ గతంలో హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు తమ హక్కులపై దాడి చేస్తుందని నేతలు మండిపడుతున్నారు. ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తానని హెచ్చరించారు. కేంద్రం ప్రతిపాదనపై పంజాబ్ బీజేపీ నేతల స్పందనేంటని నిలదీశారు. అన్ని పార్టీల నుంచి చండీగఢ్ ప్రతిపాదనపై వ్యతిరేకత వస్తూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పరిపాలన రాష్ట్రపతి పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేస్తుంది. దీంతో వివాదం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది.